పాకిస్తాన్ టెర్రరిస్టులకు ప్రధాని మోదీ వార్నింగ్ తర్వాత చకచక ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. త్రివిధ దళాలు రెడీ అవుతున్నాయి. ఆర్డర్స్ రావడమే లేటు రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. పహల్గామ్ ఏరియాలో ఇప్పటికే భద్రతా దళాలు టెర్రరిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి. మరోవైపు బోర్డర్లో సైన్యం బిజీగా ఉంది. ఓవైపు ఉగ్రవాదుల ఏరివేతలో ముందుకు వెళ్తూనే కేంద్రం ఆదేశాల కోసం ఎదురు చూస్తోంది. ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెడీగా ఉంది. కేంద్రం నుంచి సిగ్నల్స్ రాగానే గాల్లోకి ఎగిరేందుకు యుద్ధ విమానాల్ని సిద్ధం చేసింది. ముందస్తుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఆక్రమణ్ చేపట్టింది. సెంట్రల్ సెక్టార్ వ్యాప్తంగా ఆపరేషన్ ఆక్రమణ్ పేరుతో భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. రాఫెల్ జెట్ల సారథ్యంలో ఐఏఎఫ్ తన యుద్ధ విమానాల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. హర్యానాలోని అంబాలా, పశ్చిమ బెంగాల్లోని హాషిమారాలో 2 రాఫెల్ స్క్వాడ్రన్లు ఐఏఎఫ్ నిర్వహిస్తోంది. రాఫెల్ యుద్ధ విమానాలతో పాటు సుఖోయ్ 30 MK ఫైటర్స్, ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లను సైనిక విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. సరిహద్దు ప్రాంతాలకు అతి సమీపంలో యుద్ధ విమానాలు తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. శత్రువుల కదలికలపై నిఘా సామర్థ్యాన్ని కట్టుదిట్టం చేస్తున్నారు. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్ కు చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు పహల్గామ్ దాడి తర్వాత హై అలర్ట్ ప్రకటించాయి. జమ్మూ కశ్మీర్ నుంచి అరేబియన్ సముద్రం వరకు త్రివిధ దళాలను అప్రమత్తం చేశారు. పాకిస్తాన్ సరిహద్దు వెంబడి రాఫెల్ జెట్లు ఏరియల్ పెట్రోలింగ్ చేస్తున్నాయి. భద్రతా బలగాలు సరిహద్దు గ్రామాల్లో టెర్రరిస్ట్ శిబిరాలను ధ్వంసం చేస్తూ తనిఖీలను ముమ్మరం చేస్తున్నాయి. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శ్రీనగర్ చేరుకున్నారు. ఆయన వెంట 15 కార్ప్స్ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ ప్రశాంత్ శ్రీవాస్తవ, విక్టర్ ఫోర్స్ కమాండర్ ఉన్నారు. ఎల్ఓసి ఇతర సరిహద్దు ప్రాంతాల వెంబడి స్ట్రాటజిక్ ప్లానింగ్ పై జనరల్ ద్వివేది ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష చేస్తారు. బలగాల మోహరింపు, ఇంటెలిజెన్స్ సమాచారం, చొరబాట్ల నిరోధక చర్యలను సీనియర్ అధికారులతో ద్వివేది డిస్కస్ చేస్తారు. జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్లో 15 మంది సీనియర్ ఆర్మీ కమాండర్లతో పాటు ఇతర భద్రతా సంస్థల అధికారులతో సమీక్ష నిర్వహించారు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. లోయలో కొనసాగుతున్న భద్రతా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అటు పాకిస్తాన్ సైన్యం అక్కడ నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణను ఉల్లంఘించడానికి చేస్తున్న ప్రయత్నాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఉపేంద్ర ద్వివేది.